చాలామంది మగవాళ్ళలో ఉండే కామన్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఏదర్ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల, షుగర్ వల్ల ఆ స్కిన్ దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ దాన్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ అంటారు. అండ్ ఇంకొంతమందిలో సెమెన్లో అంటే వీర్యంలో ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల సెక్షువల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది మగవాళ్ళలో ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల కూడా సెక్షువల్ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మగవాళ్ళలో కామన్గా ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఆ స్కిన్ పైన ఉన్న ఫోర్ స్కిన్ ఎక్కువగా ఉండి దానివల్ల వచ్చే బెలనైటిస్ లేదా బెలనోపోస్తైటిస్ లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ లేదా సెమినల్ వెసికిల్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉండి సెమిన్ ఇన్ఫెక్షన్స్ ఇవి కామన్గా మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైనా సరే మగవాళ్ళలో సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్స్ చాలాసార్లు సెక్షువల్గా కలిసినప్పుడు ఆడవాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళలో చాలా రకాలైన సంతాన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆడవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా మగవాళ్ళలో కామన్గా ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి బెలనైటిస్ అంటే ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఫోర్ స్కిన్ దగ్గర ఉండే ఇన్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెలనైటిస్తో పాటు కొంతమంది మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్లో కానివ్వండి లేకపోతే సెమినల్ వెసికిల్స్లో లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ టెస్టిస్లో ప్రోస్టేట్ లేదా సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ వల్ల సెక్షువల్గా కలిసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లాగా వస్తాయి.